81th క్వశ్చన్. ఇటీవల హెచ్ఐవి టీకాను ఏ దేశంలో విజయవంతంగా పరీక్షించారు? ఆప్షన్ 1 భారతదేశం, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 జర్మనీ, ఆప్షన్ 4 అమెరికా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option 4 America. 82 క్వశ్చన్. 2025 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ను పొందిన రచయిత ఎవరు? ఆప్షన్ 1 కేరోస్, ఆప్షన్ 2 బాను ముస్తాక్, ఆప్షన్ 3 జెన్నీ ఎర్పన్ బెక్, ఆప్షన్ 4 కేఎస్ దాస్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct option is option 2 బాను ముస్తాక్. 83 క్వశ్చన్. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన నెల్సన్ మండేలా ఏ దేశం వ్యక్తి? ఆప్షన్ 1 భారతదేశం, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 4 ఇటలీ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct option is option 3 దక్షిణ ఆఫ్రికా. 84 క్వశ్చన్. ప్రపంచంలో చెక్కతో చేసిన మొదటి ఉపగ్రహం లిగ్నోషాట్ను ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 భారతదేశం, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 కెనడా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 జపాన్. 85 క్వశ్చన్. ఇటీవల ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయులు ఎవరు? ఆప్షన్ 1 మేరీ కామ్, ఆప్షన్ 2 మను బాకర్, ఆప్షన్ 3 గాయత్రి మందానా, ఆప్షన్ 4 దీపా కర్మాకర్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And correct option is option 4 దీపా కర్మాకర్. 86th క్వశ్చన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ 1 అమిత్ షా, ఆప్షన్ 2 ద్రౌపది ముర్ము, ఆప్షన్ 3 నరేంద్ర మోదీ, ఆప్షన్ 4 రాహుల్ గాంధీ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And correct option is option 3 నరేంద్ర మోదీ. 87 క్వశ్చన్. ఇటీవల వార్తల్లో ఉన్న సోర్స్ కోడ్ ది బిగినింగ్స్ అనే ఆత్మకథ ఎవరిది? ఆప్షన్ 1 మార్క్ జుకర్బర్గ్, ఆప్షన్ 2 ఎలాన్ మస్క్, ఆప్షన్ 3 బిల్ గేట్స్, ఆప్షన్ 4 ముఖేష్ అంబానీ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 బిల్ గేట్స్. 88 క్వశ్చన్. పిఎం శ్రీ టూరిజం ఎయిర్ సర్వీస్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 గుజరాత్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 2 మధ్యప్రదేశ్. 89 క్వశ్చన్. 2024 G7 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 భారతదేశం, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 ఇటలీ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 4 ఇటలీ. 90 క్వశ్చన్. ఇటీవల సాహిత్య అకాడమీ యొక్క తెలుగు భాషా సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఎవరికి వచ్చింది? ఆప్షన్ 1 రమేష్ కార్తిక్, ఆప్షన్ 2 కె వైశాలి, ఆప్షన్ 3 గౌరవ్ పాండే, ఆప్షన్ 4 సిద్ధేష్ కౌర్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 రమేష్ కార్తిక్.
91 క్వశ్చన్. ఇటీవల ఇండియాలో అత్యధిక పవన విద్యుత్ వ్యవస్థాపక సామర్థ్యం కాను ఏ రాష్ట్రంకు అవార్డు వచ్చింది? ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 తెలంగాణ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 2 గుజరాత్. 92 క్వశ్చన్. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఆప్షన్ 1 జూన్ 22, ఆప్షన్ 2 జూలై 21, ఆప్షన్ 3 జూలై 22, ఆప్షన్ 4 జూన్ 21. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 4 జూన్ 21. 93 క్వశ్చన్. ఇటీవల యునెస్కో జాబితాలో చేర్చిన భారతదేశంలోని మొదటి సాహిత్య నగరం ఏది? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 అమరావతి, ఆప్షన్ 3 కోజికోడ్, ఆప్షన్ 4 బెంగళూరు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 కోజికోడ్. 94 క్వశ్చన్. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఒలింపిక్ స్టడీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 కేరళ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 గుజరాత్. 95 క్వశ్చన్. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 జూన్ 23, ఆప్షన్ 2 జూన్ 24, ఆప్షన్ 3 జూన్ 21, ఆప్షన్ 4 జూన్ 22. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 జూన్ 23. 96th క్వశ్చన్. ఇటీవల వార్తల్లో ఉన్న ఇస్రో స్పాడెక్స్ మిషన్ దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 చంద్రుడు, ఆప్షన్ 2 సూర్యుడు, ఆప్షన్ 3 నక్షత్రాలు, ఆప్షన్ 4 సౌర కుటుంబం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 చంద్రుడు. 97 క్వశ్చన్. ఇటీవల ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 అమరావతి, ఆప్షన్ 2 భోపాల్, ఆప్షన్ 3 పటియాలా, ఆప్షన్ 4 హైదరాబాద్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 4 హైదరాబాద్. 98 క్వశ్చన్. మొట్టమొదటి పురుషుల T20 ప్రపంచ కప్ గెలిచిన దేశం ఏది? ఆప్షన్ 1 పాకిస్తాన్, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 భారతదేశం, ఆప్షన్ 4 ఇంగ్లాండ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 భారతదేశం. 99 క్వశ్చన్. 2024 పురుషుల T20 ప్రపంచ కప్ గెలిచిన భారతదేశం జట్టు యొక్క కెప్టెన్ ఎవరు? ఆప్షన్ 1 విరాట్ కోహ్లీ, ఆప్షన్ 2 రోహిత్ శర్మ, ఆప్షన్ 3 సూర్యకుమార్, ఆప్షన్ 4 హార్దిక్ పాండ్యా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 2 రోహిత్ శర్మ. 100th క్వశ్చన్. ప్రపంచంలో T20 ఇంటర్నేషనల్లో అత్యధిక 50లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరు? ఆప్షన్ 1 బాబర్ అజామ్, ఆప్షన్ 2 ఏబి డివిలియర్స్, ఆప్షన్ 3 విరాట్ కోహ్లీ, ఆప్షన్ 4 క్రిస్ గేల్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 విరాట్ కోహ్లీ.
Thank you for watching. Subscribe to my channel. Have a nice day.